జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకంగా వారంతా ఓట్లేసినందుకు లెంపలేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కాంగ్రెస్ సర్కారుకు తామంతా ఓట్లేసి తప్పు చేశామంటూ వారంతా లెంపలేసుకోవడం ఆశ్చర్యకరం. అయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తమకు తులం బంగారం ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, ఇంకా ఏది కూడా నెరవేర్చడంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత కూడా పాల్గొన్నారు. మరొక వార్త, జగిత్యాల జిల్లాలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి ఖాళీ తాళాలు వేసిన ఇంట్లే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. ఇవాళ గోవిందపల్లె కేంద్రంలో ఉన్నటువంటి ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్నటువంటి మారణాయుధాలతో బీరువాను పగలగొట్టి ఇల్లంతా కూడా చిందరవందర చేసి బంగారంతో పాటు నగదును అపహరించుకుపోయారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. మరొక వార్త, మెట్పల్లి పట్టణంలోని రామచంద్రంపేట గ్రామంలో ఇవాళ పెళ్లి ఉండగా ఆ పెళ్లి కొడుకు నిన్న అర్ధరాత్రి ఉరేసుకొని చనిపోవడం అయితే కలకలం రేపుతోంది. మరి ఆయన ఆత్మహత్య కారణం ఏంటి, అనుమానాస్పదంగా మృతి చెందడం, మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఇవాళ పెళ్లింట ఈ విషాదం జరగడం అయితే తీవ్ర కలకలం రేపుతోంది. ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలో మునిగిపోయింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తాడ్వాయి మండలం జలగనంచ తోగు అటవీ ప్రాంత సమీపంలో ఉండే దుర్గం గుట్ట పైన ఓ మహిళ అస్థిపంజరం లభ్యమైంది. 6 నెలల క్రితం భర్తతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన జలగనంచ గుత్తికోయ గూడానికి చెందిన కుంజ అడమిగా ఆ మహిళను గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుట్టపైకి చేరుకున్నటువంటి వైద్యులు, అదేవిధంగా పోలీసులు, ఇతర అధికారులు పంచనామా నిర్వహించారు. కుంజ అడమిది హత్య, ఆత్మహత్య అనే కోణంలో తాడ్వాయి పోలీసులు విచారణ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మందమరి పట్టణంలోని సిఆర్ క్లబ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ మహిళా కార్మికులను సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు స్వరూపారాణితో పాటు ఏరియా జీఎం దేవేందర్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సిఐటి ఆధ్వర్యంలో ప్లకార్లతో ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల్లో ఆశా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ఆక్రమణలపై అధికారులు కొరడా రూలిపించారు. బజార్ ఏరియాలో రోడ్డును ఆక్రమించిన ఆక్రమణలను పోలీస్ బందోబస్తు సాయంతో తొలగించారు మున్సిపల్ అధికారులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమ్మరంభీం కాలనీలో ఆదివాసీ సంఘాలు అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన గుస్సాడి నృత్యాలు, అలాగే ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన డ్యాన్సులు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సమాజానికి గుర్తింపు తెచ్చి వీరవంతలుగా నిలిచిన సావిత్రిబాయి చిత్రపటానికి అలాగే చాకలి అయ్యలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఆదివాసీ సమస్యలను అలాగే ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించని పక్షంలో తాము ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మహిళా సంఘాలు అలాగే ఆదివాసీ మహిళలు హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే రేపు హైదరాబాద్లో నిర్వహించే జాతీయ పద్మశాలి మహాసభలను అలాగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేత రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ మహాసభలలో పద్మశాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు అలాగే డిమాండ్లపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేత రమేష్ పిలుపునిచ్చారు.
ఇక మరో వార్తా విషయానికి వస్తే 44 నంబర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. గుడియత్నూర్ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ టైర్ బస్ట్ కావడంతో ఐచర్ వాహనం ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో ఐచర్ వాహనంతో పాటు లారీ సర్వీస్ రోడ్డుపై పడిపోవడం జరిగింది. లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను క్రెయిన్ సహాయంతో బయటకు తీయడం జరిగింది. అయితే అప్పటికే డ్రైవర్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఉన్న విద్యార్థులు, బాలికలు, మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అక్క పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఒక్కొక్క హాస్టల్ను దత్తత తీసుకొని హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోలీస్ చట్టాలపై, అలాగే లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై, సైబర్ క్రైమ్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు జిల్లా ఎస్పీ వివరించారు. అయితే నిర్మల్ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ జానకి షర్మిలను డీజీపీ జితేందర్ ఎక్స్ వేదికగా అభినందించారు. వనపర్తి జిల్లా మహిళలు శ్రమజీవులు, వారిని గౌరవించడం మన బాధ్యత అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా మాజీ ప్రజాప్రతినిధులు, వృద్ధులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. మహిళలతో కేక్ కట్ చేయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు మాజీ మంత్రి స్వయంగా భోజనాలు వడ్డించారు. వనపర్తి జిల్లా మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్. పోలీస్ శాఖలో మహిళా అధికారుల సేవలు అభినందనీయమన్నారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కేక్ కట్ చేయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి నంగనూరు మండలం కమలాయపల్లి వద్ద నీటి కోసం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అక్కడి LD10 కాలువ నుంచి రంగనాయక సాగర్ జలాలను తరలించడం కోసం ఆ పక్కనే ఉన్నటువంటి మద్దూరు మండలానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో దాన్ని అడ్డుకున్నారు. ముఖ్యంగా నంగనూరు మండలంలోని 10 గ్రామాల రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చర్యని వాళ్ళు తీవ్రంగా తప్పుపట్టారు. అర్ధరాత్రి జరిగిన ఈ చర్యని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఈ కాలువ నుంచి వెళ్ళిపోయే నీటికి అడ్డుకట్ట వేసి వాళ్ళను పూడ్చివేయడం జరిగింది. ముఖ్యంగా ఆయా మండలాలకు నీళ్లు అవసరం ఉంటే తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లను తరలించేందుకు ఏర్పాటు చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు దురుద్దేశపూర్వకంగా నంగనూరు మండలానికి సంబంధించిన నీటిని తరలించడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఇక సిద్దిపేట కోర్టులో ఈరోజు మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక ఇరుపక్షాలకు సంబంధించిన కేసులు వేసినటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చి తమ కేసులను పరిష్కరించుకోవడం కోసం అక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బాధితుల సమక్షంలోనే అనేక కేసుల పరిష్కారానికి జడ్జీలు చొరవ చూపడం జరిగింది. ఇక ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు చోట్ల అనేక కార్యక్రమాలు జరిగాయి. చాలా కార్యక్రమాల్లో మహిళలకు సన్మానాలు కార్యక్రమాలు, ఇతర పోటీల కార్యక్రమాలు జరిగాయి. ఇక కోర్టులో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో కోర్టుకు సంబంధించిన మహిళా జడ్జిలు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళతో పాటు పలువురు పురుష జడ్జిలు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించిన హక్కుల మీద మాట్లాడడం జరిగింది. సమాజంలో మహిళల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మహిళా జడ్జిలు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన వందలాది మంది మహిళలు ఈరోజు జరిగినటువంటి దీక్షలో పాల్గొని అక్కడి వాళ్ళ పోరాట పటిమని చాటడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ప్రభుత్వ అధికారులు ఈ మండలానికి బస్సుల్ని పంపిన నేపథ్యంలో మహిళలంతా కూడా ఆ బస్సుల్ని బహిష్కరించి అక్కడికి వెళ్ళడానికి కూడా బహిష్కరణ చేశారు. ముఖ్యంగా డంప్ యార్డుకు
డంప్ యార్డును రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మహిళలు తెలియజేయడం జరిగింది. ఇక సంగారెడ్డిలో ఒక దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక చేగుంట మండలంలోని ఒక సామిల్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 లక్షల విలువ చేసే కలప ఇక్కడ దగ్ధం అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేటలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో DVM 69 కింద ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతా ఉంటే ఆ పంటలను పరిశీలించారు. రైతులకు ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువు ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేక, కనీసం సోయి లేకపోవడంతోనే నీరు అందించక ఎక్కడికక్కడ పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం మోటార్లను రన్ చేయాలి, చివరాయి కట్టు వరకు కూడా నీరు అందించాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాకు కాళేశ్వరాన్ని అప్పచెప్తే 3 రోజుల్లో చివరాయి కట్టు వరకు నీళ్ళిచ్చి చూపిస్తామని కూడా ఆయన సందర్భంగా సవాల్ విసరడం జరిగింది. కృష్ణా గోదావరి బేసిన్లో ఉప్పొంగిపోయాయి. ఎక్కడికక్కడ కూడా వరదలతో డ్యాములను నిన్నప్పుడు కూడా నీటి నిర్వహణ లేక, జల విధానం లేక, జల ప్రణాళిక లేక, అవగాహన లేక కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ నీళ్ళు అందించక పంట పొలాలు ఎండిపోయేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు నష్టపరిహారం అందించాలి. ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. లేదంటే ఇప్పటికైనా సరే SRSP కింద 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే చివరాయి కట్టు వరకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది, చెరువులు నింపే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో స్వామివారి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా గత 8 రోజులుగా యాదాద్రి ఆలయం అంతా కూడా వైభవపేతంగా ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతూ భక్తులకు మరుపురానటువంటి ఒక అద్భుతిని పంచుతూ ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు తీరొక అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ రోజు కూడా స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. అదేవిధంగా రాత్రి వేళ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తీరొక్క పూలతో మండపాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో యాదాద్రి ఆలయంతో కూడా జిగేల్మంటూ వెలిగిపోతోంది. విద్యుత్ దీపాల అలంకరణ నడుమ స్వామివార్ల, అమ్మవార్ల పరిణయం అనేటువంటి ఈ శుభగడియలు చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని చూసి ఎంతగానో తన్వేతనలు లోనయ్యారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే SLBC టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 15 రోజులు అవుతున్నప్పటికీ అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ప్రభుత్వము మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ విషయంలో వాళ్ళ ఆచూకీ కనుగోవడంతో పాటు వాళ్ళు ఇంతకు బ్రతికున్నారా లేదా అనే అంశం బయటపెట్టడానికి కూడా ప్రభుత్వం అలసత్వం వహించడమే కాకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా పలు ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇన్సిడెంట్, ఆ ప్రపంచంలోనే ఆధునికమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నామని చెప్తా ఉన్నారు. కానీ రకరకాల టెక్నాలజీ వాడుతున్నామని చెప్పినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో అధికారుల మీదనే బాధ్యత వదిలేసి మంత్రులు ఎప్పుడో ఒకసారి ఇట్లా వచ్చిపోతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ కన్వేర్ బెల్ట్ 3 గంటలు 4 గంటలు పనిచేసింది, మిగతా సమయంలో పనిచేయలేదు. రోబోలను వాడతామని చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వచ్చేసి మళ్ళీ 11వ తారీఖు నేను వస్తాను, ఆ రోజు సీఎం రివ్యూ కూడా దీనిపైన ఉంటుంది, ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏముంటుంది అనే విషయం కూడా చెప్తామని చెప్పడంతో అసలు కాలయాపన తప్ప ఇదంతా కూడా ఇది జరిగే పనిలా లేదని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే అక్కడ అధికారులంతా కూడా నిరంతరం రేయింబవర్లు 24 గంటలు కూడా కష్టపడుతూ ఉన్నారు. లోపల రిస్క్ చాలా ఉందని చెప్పేసి, లోపలికి వెళ్ళిన వారికి కూడా ప్రమాదం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం సీరియస్గా తీసుకోకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ చూసినట్లయితే దాదాపు 700 మంది ప్రతినిత్యం కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఒకటే కాకుండా అక్కడ విధులు నిర్వహించడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు అంటే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వీళ్ళంతా కూడా అక్కడ ఉండి సహాయక చర్యలు 15 రోజుల నుంచి కూడా అక్కడనే ఉండి చేపడుతున్నప్పటికీ కూడా ఫలితం అయితే ఎలాంటి ఫలితం లేదు. మొత్తంగా కేవలం
కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి మీడియా సమావేశాలకు ఏదో ఒకటి కాలయాపన విషయం చెప్పి వెళ్ళిపోవడం తప్ప అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా పలు సంఘాల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.